తెలుగు సినిమా చరిత్రలో ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్ని సినిమాలు వచ్చినా అవి రక్త చరిత్ర ముందు దిగదుడిపే. రియలిస్టిక్ కథలను తెరకెక్కించే విధానంలో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం ఎలా డిజైన్ చేయాలో చూపించడంలో రక్త చరిత్ర నిజంగా సినిమా చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. ఆ సినిమాలో బొక్కారెడ్డి పాత్ర ఎలాంటిదో సినిమా చూసిన అందరికీ తెలుసు. అలాంటి బొక్కారెడ్డి పాత్రను ఒక అధ్యాయంగా మలచి అతన్ని చంపడానికి చేసిన ప్లానింగ్ని, ఆ ప్లానింగ్ వెనుక ఉన్న అసలు చరిత్రని తెరకెక్కించబోతున్నానని, దాని పేరు స్పాట్ అని రామ్ గోపాల్ వర్మ గారు ఆడియో పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఆ ఆడియో పోస్టర్ విని చాలా ఎగ్జైట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ రీసెంట్గా వంగవీటి తెలుగులో నా లాస్ట్ సినిమాని చెప్పడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. కారణాలు ఏవైనా ఆ సినిమా ఇక రాదనే బెంగతో నేను రాసుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీతో షార్ట్ సబ్జెక్టుగా స్పాట్ని తీయబోతున్నాను. ఈ సినిమా మేకింగ్ విధానంలో రామ్ గోపాల్ వర్మ గారిని 100% కాపీ కొడతానని ప్రమాణం చేస్తున్నాను. నేను ఎంత కాపీ కొట్టినా 1% కూడా ఆయన డైరెక్షన్ రీచ్ కాలేనని హామీ ఇస్తున్నాను. ఇట్లు విజయ్. दुर्गा भाई, मैं सेठ जी बोल रहा हूँ भाई. అదే లైట్ ప్రకాష్ గారికి రోడ్డు పక్కన సైట్ ఉంది కదా, అది నాకు కావాలి. ఆఫ్ రేట్ కి సెట్ చేయ బాయ్. సేట్ జీ, నేను మాట్లాడతా. వాడితో మాట్లాడి సెట్ చేస్తా. లాయర్ సాబ్, రేపే రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్లన్నీ తీసుకొని పొద్దున్నే ఆఫీస్కి వచ్చే. చల్. హే, బెదిరిస్తున్నావా? అడ్వకేట్ గా నేనేంటో నీకు తెలుసా? ఇట్స్ మై లీగల్ ప్రాపర్టీ. దీని విలువ 3 కోట్లు. ఆ 3 కోట్లు ఇచ్చినా నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. సూప్ సాలే, నువ్వేంటో కోర్టులో చూపించుకో. తొక్కేస్తా కొడకా. రాదేవి, కూర్చో. బిజినెస్ ఎలా ఉంది? అంతా హ్యాపీగానే ఉంది సార్. ఆ దుర్గాగాడికి ఎదురుగా నువ్వు నిలబడాలి. ఎందుకంటే ఈసారి రిజర్వేషన్ నాది కాదు. నేనా? నాకెందుకు సార్ ఈ రాజకీయాలు? నా బిజినెస్ ఏదో నేను హ్యాపీగా చూసుకుంటున్నాను. ఒప్పుకోవని తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు వాడి రైట్ హ్యాండ్గా పనిచేశావుగా. చూడు దేవి, నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. ఆలోచించే టైం లేదు. పార్టీతో మాట్లాడి టికెట్ అరేంజ్ చేస్తా. మ్యాటర్ ఈజ్ ఓవర్. రాయ్, అందరూ వినండి. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో నేనే నిలబడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో మనమే నెగ్గాలి. అడ్డం వచ్చిన వేసేయండి. సంజయ్, నీకు ఎదురుగా నిలబడే ధైర్యం ఎవడకుందన్నా? అనగనగా ఒక కుక్కుంది. యజమాని వేసే ముక్కలు తింటూ అతని మీదకు వచ్చేవాళ్లపై మొరుగుతుండేది. అదిప్పుడు యజమాని కావాలనుకుంటున్న సింహాసనాన్నే కోరుకుంటుంది. ఇందులో యజమాని నేను, మరి కుక్క. రా దేవి. అనగనగా ఒక నక్కుండేది, గొంట నక్క. పులి ఏటాడి తినగా మిగిలిపోయింది తినే బతుకు దానిది. కానీ ఏటాడింది నేనే అన్నట్టు బిల్డప్ ఇచ్చేది. ఈ కథలో పులిని నేను, మరి నక్క రాయ్. రాయ్. నేనొచ్చింది నా నామినేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు. ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదంటే ఓడిపోతామని సజెషన్ ఇవ్వడానికి వచ్చాను. రుద్రా, ఆడి తల నాకు కావాలి. ఆన్ ది స్పాట్.
ఏంటి సార్, ఎప్పుడు ఇలాగే ఉంటారా? సీరియస్గా కొంచెం నవ్వొచ్చుగా. నవ్వు అనేది ఒక ఎక్స్ప్రెషన్, కానీ నాకు అదొక ఫీలింగ్. బాబోయ్ ఆపండి సార్ మీ ఫిలాసఫీ. డాడీతో చెప్పాను, ఒకసారి వచ్చి కలవమన్నారు. అలాగేలే, ఆలోచిస్తా. హలో సత్య, అన్నయ్యని చెప్పేశారు, నువ్వు త్వరగా రావాలి. చూడాషా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఆలోచనలు కూడా ప్రేమిస్తున్నావని అర్థం. ముందు ముందు నా ఆలోచనల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. వాటి ప్రభావం నీపై ఉండకూడదు. ఇప్పుడే డిసైడ్ చేసుకో, నేను కావాలా వద్దా? ఇవన్నీ వదిలే, అన్నయ్యని చంపినోడిని మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళిపో, మేము వాడు పని చూస్తాం. ఇదే కాదు సత్య, ఇక్కడ జరుగుతున్న ప్రతి చెడు వెనక ఆ దుర్గాగడి హస్తం ఉంది. కానీ కేవలం అన్న మాట కట్టుబడి సైలెంట్ అయ్యాం.
ఆ దుర్గాగాన్ని చంపడానికి మీ అందరికన్నా ఎక్కువ కారణం పగ నాకే ఉన్నాయి. అయితే అందరినీ ఒకేసారి చంపేద్దాం. ఒక్కొక్కడికి ఒక్కో ప్లేస్లో స్పాట్ పెట్టాలి. ఆ స్పాట్ ఎలా ఉండాలంటే అన్నా, ఆ సత్యగాడు వాడు మనుషులు కలిపి మన రుద్రగాన్ని చాలా ఘోరంగా చంపేశారన్నా. నువ్వేదో ఒకటి చెయ్యాలన్నా. ఇవాళ నేనో రేపు నువ్వు ఏదో ఒకటి చెయ్యన్నా. అయితే ఆ బచ్చగాల్ని లేపేద్దాం.
ఈ రోజు నుంచి మీ రౌడీజం దందాలు అన్నీ వదిలేయాలి. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్.